నాకు ఇలాగే జరుగుతుంది. త్రిష, ప్రేమ, ఏంటే నీలో నువ్వే మాట్లాడుకుంటూ వెళ్తున్నావు? నా బాధని చెప్పుకోవడానికి మనిషి దొరక్క ఇప్పుడు నువ్వు దొరికావు ప్రేమ. ఏ ఆపు, ఏమైందని ఏడుస్తున్నావు? ఏం చెప్పనే, తిరుపతి వెళ్లకుండానే మొత్తం గుండైపోయింది. 1,00,000 రూపాయలు అప్పే, నెలకి 10,000 కట్టాలి. 1,00,000 రూపాయలా? అంత అప్పు నువ్వెందుకు చేసావే? 500 కాగితాన్ని 200 మడతలు పెట్టి దాచుకునేదాన్ని నేను. అంత అప్పు నేనెందుకు చేస్తానే? నాతో పాటు మా సీడీ షాప్ లో పనిచేస్తుంది కదా సునీత, ఆ, దాని ఇంట్లో వాళ్ళకి ఏదో పీకల మీదకి వచ్చిందంటే అప్పిప్పించాను. అది జెండా ఎత్తేసింది, ఫోన్ స్విచ్ ఆఫ్, మనిషి గాయం. మధ్యలో ఉన్నందుకు నేను ఇరుక్కుపోయాను. మరి తన ఇంటికి వెళ్ళకపోయావా? ఆ పెంట మొహన్ దాని పేరు ఫోన్ నెంబర్ తప్ప అడ్రస్ తెలీదు. మరి ఏమీ తెలియకుండా మధ్యలో ఎందుకు దూరావు? ఫేట్. ఇప్పుడు ఫస్ట్ తారీఖు వస్తే వాడు ఇన్స్టాల్మెంట్ అడుగుతాడు. ఇంట్లో నాన్న శాలరీ ఏది అని అడుగుతాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రేమ. అది సరే, నువ్వెక్కడి నుండే? ఇప్పుడే ఒక తలనొప్పిని వదిలించుకొని దూరంగా వస్తున్నాను. ప్రణయ? అబ్బా, వాడి పేరెత్తకు, నాకు చిరాకేస్తుంది. ప్రేమ, నాకు చిన్న ఫేవర్ చేయవా? నా దగ్గర డబ్బులు ఎక్కడుంటాయే? ఏహే, డబ్బులు కాదు, నాకు కాఫీ అయినా ఇప్పించవే. పర్స్ లో చేంజ్ కూడా లేదు. అంతేనా? రా. ఎక్కావా? ప్రణయ్, గర్ల్ ఫ్రెండ్ తో కాఫీ షాప్ లో కూర్చుని కాఫీ తాగుతున్నావు. కాస్త స్మైల్ తో ఉండొచ్చు కదా, ఎందుకంత సీరియస్నెస్? నాకు అలానే ఉండాలనుంది, కానీ ఆ ప్రేమ నా కళ్ళ ముందు నుండి వెళ్ళినా డిస్టర్బ్డ్గా ఉంటుంది. తనేం చేయాలో అర్థం కావట్లేదు. ప్రణయ్, నువ్వే ఓ రోజు నాకు మాట చెప్పావు. నీటిలో చేపను పట్టాలి అంటే చేతిలో గాల ఉంటే సరిపోదు, ఎర కూడా ఉండాలి అని. ఇప్పుడు పాపని దక్కించుకోవడానికి ఆ ప్రేమకి నువ్వు వేస్తున్న ఎర పేరు ప్రేమ. పాప చిక్కే వరకు ప్రేమ అనే ఎరని కంటిన్యూ చేయి. దేవుడున్నాడు ప్రణయ్. కాఫీ షాప్కి వచ్చాడా? వచ్చింది దేవుడు కాదు, ప్రేమ. ఆ నసగాడు ఇక్కడే ఉన్నాడు, వెళ్ళిపోదాం పద. ఏయ్, అతనుంటే మనకేంటే? వేరే టేబుల్లో కూర్చుందా? అయినా వాడు కుదురుగా ఉండడే. 5 నిమిషాలు కళ్ళ ముందుంటే ఏదో ఒకటి కెలుపుతాడు. చూడు ఎలా గుడ్ల గుబ్ల చూస్తున్నాడు. ఏటీఎం సెంటర్లలో డబ్బులు దొంగతనాలు చేసేవాళ్ళ. కంట్రోల్, వర్షన్ మార్చు. హాయ్ త్రిష, కాఫీకి వచ్చారా? లేదు, సినిమా టికెట్లు తీసుకుందామని వచ్చాను. అయితే నీ పక్క సీట్ నాకు కొంచెమా? అసలేమనుకుంటున్నావు నువ్వు? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు. ఇందాక రోడ్డు మీద, ఇప్పుడు కాఫీ షాప్ లో. నా వెంట పడ్డం తప్ప వేరే పనే లేదా నీకు? నీకేమైనా మైండ్ దొబ్బిందా? నేనేం చేశాను ప్రణయ్? లేకపోతే కాఫీ షాప్కి ఎవరు ముందు వచ్చారు? మీరే ముందొచ్చారు కదా. మరి ఎవరు ఎవరిని ఫాలో అయినట్టు? మేమే నిన్ను ఫాలో చేసినట్టు. మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి? నరాల్ వీక్నెస్ ఏమైనా ఉందా నీకు? నువ్వెవరిని అంటున్నావో నాకు అర్థమైంది. నిన్నే, అందులో డౌటే ఉంది. ఏంటి ప్రణయ్, వర్షన్ మారిపోతుంది. లవ్ లో రివర్స్ యాంగిల్ వర్కౌట్ అవుద్ది, నువ్వు సైలెంట్ గా ఉండు. లవ్వా? హలో, నిన్ను ఫాలో అవ్వాల్సిన కర్మ నాకేం పట్టలేదు. కానీ నిన్ను ఫాలో చేయటం నాకు చాలా ఇష్టం.
చెప్పాను కదే పైత్యం బయటకు వస్తుందని. అందుకే వెళ్ళిపోదామంది. పద. అది కాదే కాఫీ. ఇక్కడ కాఫీ తాగేలోపు మన రక్తం తాగేస్తాడు. పదవే. వెళ్తున్నావు త్రిష, వెళ్ళండి. పాపం తను నన్ను చూస్తూ ఉంటే డిస్టర్బ్ అవుతుంది అనుకుంటా. ఐ థింక్ ఎక్కడ నాకు కనెక్ట్ అయిపోతాను అని భయం కూడా అయి ఉండొచ్చు కదా స్నేహ. ఏం చెప్పాలరా నీకు? నీకంత సీన్ లేదమ్మా. అయితే దర్జాగా కూర్చుని కాఫీ తాగు. నేను తాగను. అయితే నేను అనుకున్నదే నిజం. కాదు. అయితే కాఫీ తాగు. అవునే, ఇప్పుడు మనం వెళ్ళిపోతే అదే నిజం అవుతుంది. అవును, మనలో మన మాట. నిజంగా నేను టెంప్ట్ అవుతావని భయపడుతున్నావా? ఈ లుక్కులు కావాలంటావా? కోల్డ్ కాఫీనా? బాబు 2 కాఫీ. మాకు కూడా. మళ్ళీ కాఫీయా? నీకోసం కాదులే, పార్టీ కోసం. బాబు కాఫీ గంట లేట్ అయినా పర్వాలేదు, ఇక్కడే కూర్చుంటాం. ఎందుకే? ప్రేమకి భయం లేదు. ఎంతమంది ఎన్ని వేషాలు వేసినా లొంగిపోయే వీక్ మైండెడ్ కాదని కొంతమంది కళ్ళు తెరవాలి. అందుకు ఎలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. ఛా! త్రిష, నా కాఫీలో లవ్ సింబల్ వచ్చింది. మరి మీకు? ఇక్కడ మాకు వచ్చింది. కప్పులో ఉన్న లవ్ సింబల్ ని లిప్పుతో అలా సిప్ చేస్తే డైరెక్ట్ గా హార్ట్ ని కిస్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు చెప్పవే, హార్ట్ బ్రేక్ అయినట్టుంది కదా? లేదే, కుడితి కలిపినట్టుంది. నోర్మై తాగు. ప్రేమ, ఏంటి? అంత అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకొని అతను నిన్ను చూస్తున్నాడంటే నీకు అర్థం కావడం లేదా? అందమైన అమ్మాయా? అదా ఎదవ పేడి మొహం అది. వాడికి కరెక్ట్ మ్యాచ్లే. ఈ మధ్య ఇది తయారైంది పక్కనే తోకలాగా. ఏంటే, ఆ అమ్మాయి ప్రణయ్తో తిరుగుతుందని నువ్వు జల్సీగా ఫీల్ అవుతున్నావా? చిచి చిచి, వాడు దేంతో తిరిగితే నాకేంటి? ఏ గంగలో దూకితే నాకేంటి? అదేంటి ప్రణయ్, ఎడం చేత్తో కాఫీ తాగుతున్నావు? నీ అలవాటు ఎప్పటి నుంచి? ఎందుకో ఇలా తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. వీడు మాత్రం ప్రశాంతంగా బతికినివ్వడు. తొందరగా తాగివే, వెళ్దాం. రిషా, ఎవరో ఇక్కడ 5 నిమిషాల క్రితం సెలవిచ్చారు, ఎంతసేపు అయినా కూర్చుంటాం, మేము కదలం కరగం అని. ఇప్పుడెందుకు వెళ్తున్నారో? పని పాట లేకుండా ఆయనలా గాలికి తిరిగే బ్యాచ్ కాదని చెప్పవే. అదితో నువ్వే చెప్పొచ్చు కదా. వచ్చినప్పటి నుంచి ఇద్దరు నన్నే ఆడేసుకుంటున్నారు. సరే పద.
బాబు బిల్ తీసుకో. ఆ నా బిల్ కూడా వేసుకోమ్మా, ఈ కప్పుతో కలిపి. అదేంటి సార్, ఆవిడ తాగిన కప్పు మీరు తీసుకొచ్చి. తేలి. సార్, ఆ కప్ ఆయనకి అమ్మడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? ఏం బాబు, కాఫీ షాప్ మీది కదా? మాదేనండి. అయితే ఈ కప్ మీది కదా? అది మాదేనండి. మరి ఇంకేంటండి, బిల్లేయండి. స్నేహ, ఇక నుండి నేను ఇందులోనే కాఫీ పోసుకుని తాగుతానన్నమాట. కాఫీ తాగడం కాదు, అందులో దూకి చావు. పదవే. హలో, కాఫీ కప్పులో దూకి చావడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అనుమానం లేదు, ప్రణయ్ ఖచ్చితంగా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. వీళ్ళు ఆస్తిని మొత్తం రాసిచ్చినా కూడా నేను మాత్రం పాపను పంపను. అసలేం చూసుకునే నీకింత పొగరు? అరే, అందరం కలిసుందాం, పాపని బాగా చూసుకుంటానంటుంటే అర్థం కావట్లేదా నీకు? నీ పంతం కోసం దాని జీవితాన్ని బలి చేస్తావా? నా బాధ్యత ఏంటో, పాపకి ఎలా నయం చేయించుకోవాలో నాకు తెలుసు. దిగండి ప్రిన్సెస్ గారు. ఈ రోజు నుంచి ఈ ఆస్తులన్నింటికి అధిపతి ఈ పాపే మేడం. బంగారం, పిలు. ఆ పిలుపు వల్ల పుట్టే శబ్దం ఈ కోటతో పాటు ఈ కోటలో ఉంటున్న అందరు మనుషులు కూడా కదిలి రావాలి. పిలు. రండి మేడం, రండి. లాయర్ గారు, నేను విన్న ఆ పిలుపు ఎవరిది?
ఎంత పొగరే మీ ఇద్దరికి? నా ఇంటికే వచ్చి నా ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారా? పోండి బయటికి. హలో శివాగ్ని గారు, ఎవరింట్లోంచి ఎవరిని బయటికి వెళ్ళిపోమంటున్నారు? ఇప్పుడు ఆస్తి పాపది, అధికారం ప్రేమది. ఏమండే లాయర్ గారు, సార్. కోర్టు ఆర్డర్ చూపించండి. అలాగే సార్. ఇదిగో మేడం. ఏంటన్నయ్య నువ్వు చెప్తున్నది? నిజమమ్మా, ఈ యావదాస్తికి వారసురాలు ఈ పాపే అని, ఇప్పుడు పాప ప్రేమ సంరక్షణలోనే ఉందని తెలిసి ఆస్తిని వీళ్ల చేతుల్లో పెట్టి మీ ఇద్దరికి పంగనామాలు పెట్టింది కోర్టు. అర్థమైందా? ఎన్నో గ్రంథాలు చదివినా పురాణాలు చదివినా అందులోని నీతి వాక్యాలు ఇతరులకు చెప్తుంటావు గాని ఒక్క నీతి సూత్రాన్నైనా నీ బుర్రకెక్కించుకునుండుంటే నువ్వు బాగుపడుండేదానివి. ఆస్తి కోసం మా అన్న వదనల్ని చంపావు. అదే ఆస్తి కోసం ఈ పసిపాప ప్రాణాలు తీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించావు. అధర్మానికి బలం ఎక్కువ కావచ్చు, అంతిమంగా గెలిచేది ధర్మమే. మీరు డౌట్ పడక్కర్లేదు, అన్ని విషయాలు చెప్పింది నేనే. ఎన్ని చేసిన మిమ్మల్ని ఏం చేయాలి? వెరీ సింపుల్ మేడం. మీరు చెప్పినవన్నీ ఒక పేపర్ మీద రాసివ్వండి, కేసు ఫైల్ చేస్తాను. డెఫినెట్ గా ఉరికామం ఎక్కిస్తాను. లాయర్ గారు, ఏంటి చెల్లమ్మ అరుపు? గొంతు పడిపోగలదు. ఏమండే లాయర్ గారు, సార్. కోర్టులు కేసులు అంటారేంటండి? అవి ఎప్పటికి తేలాలి? వీళ్ళు ఎప్పుడు చావాలి? అమ్మ ప్రేమ, నువ్వు నాకిస్తానన్న 10 పైసల వాటాలో ఇంకో అర పైసా పెంచు. ఇప్పుడే ఈ ఇంటి పిల్లల కింద వీళ్ళిద్దరిని పాతి పారేస్తా. మావయ్య, అవును, మావయ్యనే. అన్నయ్య, ఎస్, అన్నయ్యనే. హ, అమ్మా నువ్వు అను, వీళ్ళిద్దరిని ఏసి పారేస్తా. వద్దండి. స్వార్థం కోసం వీళ్ళు హత్యలు చేశారు. ఇప్పుడు పగతో మనం కూడా అదే పని చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? ఆహాహాహాహా, ఎంత గొప్ప మనసమ్మా నీది. ఇంకా నీలాంటి మంచి మనుషులు ఈ లోకంలో ఉండబట్టే పేదవాడికి కూడు దొరకకపోయినా కుక్కడి మందు దొరుకుతుంది. అలాగని ఇలాంటి వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా ప్రమాదం రావచ్చు కదా మేడం. అరే, వదిలేస్తానని నేనెప్పుడన్నాను? వీళ్ళు చేసిన తప్పుల్ని క్షమిస్తాను గాని ఇంతకాలం ఈ ఆస్తిని అనుభవించిన దానికి పెనాల్టీ కట్టాలి కదా. కుష్ఠోడికి చేతిలో చెప్పైనా ఉంటుంది, మీకు అది కూడా మిగలలేదు కదా. హ, ఇంకా పెనాల్టీ ఎలా కడతారు? సర్వీస్ చేసి. సర్వీసా? ఎవరికి ఎలాగా?